రేపు చంద్రగ్రహణం. ఇది ఒక అరుదైన ఖగోళ ఘటన. ఈ గ్రహణం మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతుంది? ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. గ్రహణం మధ్యాహ్నం తర్వాత ప్రారంభమై, సాయంత్రం సమయంలో చంద్రుడు ఉదయించే సమయానికి చివరి భాగం కనిపించే అవకాశం ఉంది. సుమారు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. చంద్రుడు మనసుకు అధిపతి. గ్రహణ సమయంలో మనసు అస్థిరంగా ఉండవచ్చు. నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకే జపం, ధ్యానం చేయడం మంచిది. జపించాల్సిన మంత్రం ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించాలి. గ్రహణ సమయంలో చేయకూడనివి. భోజనం చేయకూడదు. దేవాలయ దర్శనం వద్దు. గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవడం తగ్గించాలి. చేయాల్సినవి: జపం చేయడం, ధ్యానం చేయడం, గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేయడం, ఇంట్లో దీపం వెలిగించడం. గ్రహణం అనేది భయపడాల్సిన విషయం కాదు. ఇది ఒక శక్తివంతమైన కాలం. మనసు శుద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం. మీరు గ్రహణం చూస్తారా? కామెంట్లో చెప్పండి.